స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ప్రస్తుతం ఉన్నారు. విజయవాడలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి విజయవాడ నగరంలో ఇప్పుడు వెల్లంపల్లి గారిని మళ్ళీ అక్కడ సెంట్రల్ మార్చడం కొంత క్లమ్జినెస్ కనబడుతుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంలో కొంత అసంతృప్తి నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో పార్టీ మీద, మీ ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్నారు. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివి. 4 రోజులు ఇవన్నీ మనస్పర్ధలు ఉంటాయి. అంతేగాని సామాజిక వర్గంలో భాగంగానే ఈ కొన్ని సందర్భాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న కోసం పనిచేసే వాళ్ళమే, జగనన్నయ్య మాటని వేదవాక్యంగా చూసేవాళ్ళమే తప్ప ఇవన్నీ కావాలని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు పుట్టిస్తున్న మాటలే తప్ప మాలో ఎటువంటి భేదాలు లేవు. ప్రతి ఒక్కళ్ళు జగనన్న మాట విని ఆయన ఎక్కడ వేసినా, ఏ పోస్ట్ వేసినా, ఏ పదవి వేసినా దానికి చేయడానికి చాలా మా వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా సిద్ధంగా ఉన్నారు. దీంట్లో సందేహమే లేదు. అంటే ఇక్కడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ వెల్లంపల్లి గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సెంట్రల్ మార్చారు. బయట ఒక ప్రచారం జరుగుతుంది, ఆయనకి సెంటర్ వెళ్ళడానికి ఇష్టం లేదు, మళ్ళీ వెస్ట్ నియోజకవర్గాన్ని అడుగుతున్నారు దిష్టి అని ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి వేయడం జరిగింది. అలాగే నన్ను పశ్చిమ నియోజకవర్గానికి వేయడం జరిగింది. దాంట్లో ఆయన కార్పొరేటర్ అందరినీ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఆయన అక్కడ వెళ్ళి మల్లాది విష్ణు గారితో మాట్లాడారు. అన్నీ ఆయన పనులు ఆయన చూసుకుంటున్నారు. కావాలని చెప్పేసి ఆయన మీద ఏదో మాట చెప్పాలని తప్ప వేరే దాంట్లో ఆధారాలు ఏం లేవు. అందరితో కలిసి మమేకమయ్యి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో అందరితో కలిసి ఆయన కూడా పనిచేస్తారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఎవరైతే మా పార్టీ నాయకులు ఉన్నారో, కార్పొరేటర్లు, చైర్మన్లు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి పనిచేస్తాం. 2 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి 2 నియోజకవర్గాలు కూడా కానుకగా గెలిపే జయంగా పనిచేస్తూ ఆయనకి కానుకగా ఇస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ఎంతవరకు వెల్లంపల్లి మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? సపోర్ట్ చేసి మీ గెలుపుకు సంబంధించి నాకు వెల్లంపల్లి గారు సపోర్ట్ చేస్తారు అని మీరు అంటున్నారు, కానీ ఆయన నాకు సపోర్ట్లోనే ఉన్నారు. ఆయన ప్రతిసారి ఆయనతో మాట్లాడడం, ఆయనకి వెళ్ళి కలవడం, ఇక్కడ నాయకులందరితో కలవడం, నేను కార్పొరేటర్ల గారితో కలవడం, అలాగే మేయర్ గారితో కలవడం. ఆయన నాకు వెళ్ళి, ఆసిఫ్ నువ్వు ఇక్కడ అందరూ మా పార్టీ వాళ్ళందరూ నువ్వు వెళ్ళి కలు, నేను నీకు తోడుగా ఉంటాను, మనం ఇద్దరు గెలవాలి అనే ఒక మంచి జయంతో ఆయనే నాకు భుజం తట్టి పంపిస్తున్నారు. ఆయన నాకు సహకరిస్తారు, నేను ఆయనకి సహకరిస్తాను. అవసరమైతే నేను అక్కడికి వెళ్ళి పనిచేస్తాను, ఆయన నాతో కలిసి పనిచేస్తారని చెప్పేసి దాంట్లో సందేహమే లేదు. సరే, టీడీపీలో జరుగుతున్నటువంటి కేసీఆర్ నాని వ్యవహారం, టికెట్ సీటుకి సంబంధించి మీరు ఎలా చూస్తారు? టీడీపీలో ఒక నిర్ణయం లేదు, ఒక ఆలోచన లేదు. ఇది కావాలని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకొని వాళ్ళలోనే యూనిటీ లేదు. మా గురించి మాట్లాడుతున్నారు వాళ్ళలో ఒక యూనిటీ ఉందా? వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వచ్చి నేను నాయకుడు అంటాడు ఒకడు. కావాలని చెప్పేసి వాళ్ళలోనే గొడవలు పడుతున్నారు తప్ప ఒక నాయకుడు ఈయనే ఈ కాన్స్టిట్యున్సీకి అని చెప్పి నిలబెట్టే దమ్ము వాళ్ళలో ఉందా? ఈ నాయకుడికి మేము ఇస్తున్నాం టికెటు అని లేదు. వాళ్ళలోనే స్పష్టత లేదు. వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు? ఇంకా ఇప్పుడు కేసినేని నాని అని కొంతమంది అంటారు, కేసినేని చిన్ని అని కొంతమంది అంటారు, ఇక్కడ జలీల్ ఖాన్ అని ఒకళ్ళు అంటారు, బేగ్ అని ఒకళ్ళు అంటారు, ఇక్కడ బుద్ధాయంకన్ అని ఒకళ్ళు అంటారు, నాగుల్ మీరా అని ఒకళ్ళు అంటారు. వాళ్ళలోనే సంస్థ లేదు, వాళ్ళలోనే ఒక క్లారిటీ లేనప్పుడు వాళ్ళు మా మీద పోటీకి వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? దీంట్లో అర్థమే లేదు. వాళ్ళు ఏంటంటే కావాలని చెప్పేసి వాళ్ళని గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయి మా మీద నెట్టే విధంగా మేమేదో చేసేసుకుంటున్నాం, వాళ్ళు సహకరించట్లేదు, వీళ్ళు సహకరించట్లేదు అని చెప్పేసి తప్పుదావ పట్టిస్తున్నారే తప్ప దీంట్లో వేరే సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ గడ్డ, వైఎస్ఆర్సీపీ అడ్డా. ఇది ఇక్కడ గెలవడం ఖాయం. 20,000 మెజార్టీతో నేను గెలుస్తున్నాను. సెంట్రల్లో కూడా 20,000 మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని గెలిచి జగన్ గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నారు. 20,000 మెజారిటీతో తాను గెలవబోతున్నట్టు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు సీటు ఆశిస్తున్నారు, గ్రూపు తగాదాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అటు సెంట్రల్ ఇటు పశ్చిమ 2 నియోజకవర్గాలు కూడా గెలిచి జగన్ గిఫ్ట్గా ఇస్తామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.